దురహంకార దుర్విదక్త నీ దుర్వినయ ప్రసంగములు చాలు. గర్వాంతుడవకు నీవు నా బాంధవుడవు కాదు. నీ ముఖ దర్శనము కొనవలకు తరించుదని దేవా, తరించు. ఓ ఈ మూఢుడా, నివాత కవచకాలకే యాదవ సంగ్రామ రంగమున భంగము అనిచ్చితివి కదా. మహాబలవంతుడవనుకుంటుని రోషలత్త పరాక్రమహీనుడవై మదియ పాదములొత్తెదననుచుంటివా? ఇదియా నీ పౌరుషము? ఏమి ఏమేమి రోషలత్త పరాక్రమహీనుడవుగా మరి ఎదురువార ప్రతాపాదులనేకి దాచుపెట భారనేత్ర విజయములకు ధారణాస్త్రములు నా చెంతనున్నది. ఇక్కడ బాధలేదు. మరియు ఆ శంకరుని కరుణాక పాశుపతాస్త్ర మహత్వంబులు దారుణాస్త్ర పదుత్వంబులు అడుగనేలా అధమాదములై త్యాజోవిహీనులకు నివాత కవచకాలకే ఆదులను గెలుచుటని తనకు తానై ఓడతనంచి వచ్చిన శంకరుని నిర్జించుటని ఒక మహాప్రతాపం పని. అదియునుగాక నిండు మగతనము లేక సరుమాడదియదు ఆ మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్మ గర్భించున్నది. ఏమి ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? సగమాడుదా? అవును. అవును బావా, అవును. అతను సగము ఆడుదేముడేమో కానీ నిరంతర నాయుడు నీవు ఆ శంకరుని పౌరుషమించిన కమలే ఈ అర్జునుడి గెలుచుడు తుచ్చులకు నరకాసురాదుల అత్తను కనలేదు ఎత్తను పుట్టిన కులమందు జన సమక్షంపున నిందోల కంపున పగతుండు పాద్యను చుట్టుపట్టి కోకలు ఒలుచుచుండగా అప్రయోజకులట్లు అట్లు చూచుచూ సిక్కున తల వంచుకొనక ప్రగల్భములు ఎలగొట్టినవు. ధర్మమునకు కట్టుబడి ఊరకుండా వలస వచ్చును కాని నగట్టుకు చాలా అరణ్యవాసనందరూ కూడా
కాదు బావా. ఎన్ని మాటలు ఎందుకు, పల మాటలు ఎందుకు? ఇప్పుడు నా చతుర్లక్ష గోగణ పరిపాలకులకైనను అక్కడకు వచ్చునేమో నీ బాగు. చతుసహస్ర కామనీతుల ఆలింగములకైనను అక్కడకు వచ్చునేమో నీ బాగు. కానీ చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బల పెట్టుండలై చతురాపాయం చాతుర్వర్ణ ధర్మ ప్రకారం చతురంభోజి వరేద భోగలను ఏమేమి ఏమేమి నీ ఓజాలత్వము మేల మీద పోవచ్చున్నదే. ఎంత దిక్కాంత మర్యాదలు వైవదము నీ శిరస్సు. ఉన్నది ఉన్నది, గాంధీవము ఉన్నది. మృగములనే తప్పు విధమున విల్లు చేకూనినంత మాత్రము జగనికి వెదపగలగునయ్యా. నేర్కి రాకూడదు. మరి నీవు గారడి విద్యల అందుచేతనే గారడి వాడి గరమునందుండు పెడమబట్టి చక్రము ధరించిన నీవుడు హాలికుని విధమున నాగలి భుజమున దాల్చుని సహోదర వీర ఫలవతుండు మాకు గరపు కలిగింపగలరా? ఓరోరి ఓరోరి నిర్నిమిత్త మహత్పరివాదనాశీల లోకైక పూజ్యుడకు మాయన్న మాట గిచ్చడు అనేదా? అవును బాబా, ఈ అమ్మవలే మాయన్న చూదని కాదు.